సక్సెస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను నేను. మరి అది మీరే చెప్పాలి. మీరు క్లాప్స్ కొడితే సక్సెస్ అయినట్టే. ఇంకా లేడు కదండి గౌరీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది సక్సెస్ అవ్వడానికి కారణం నిజంగా చెప్పాలంటే పేరెంట్సేనండి. నాది ఒక్క వంతే ఉంటుంది. ఏంటంటే ఆ పిల్లలు టయానికి ప్రాక్టీసులు పంపించి మళ్ళీ వాళ్ళతోటి పొద్దున్న నుంచి ఇప్పటి వరకు మేకప్లు చేయించుకుంటూ ఎంతో ఓపిక్గా ఫుడ్ కూడా మానేసి, పెద్దవాళ్ళు మానేసే ఉంటారు నాకు తెలిసి ఈ టైం వరకు ఫుడ్, కేవలం వాళ్ళ మీదనే సమయం అంతా కేటాయించి చాలా చాలా కృషి చేస్తున్నారు. ఇంత మంచి పేరెంట్స్ దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నిజంగా చెప్పాలంటే నాకు మా పేరెంట్స్ ప్రోత్సాహం అస్సలు లేదనమాట. మా నాన్నగారి ప్రోత్సాహం లేదు. ఓన్లీ నేను ఎప్పటి నుంచో ఇది చెప్పాలని ఉంది నాకు, కానీ నేను ఇవాళ చెప్తున్నాను. మా మదరు మా నాన్నగారికి తెలియకుండా వెనక గుమ్మం నుంచి డ్యాన్స్ క్లాస్కి పంపించి మళ్ళీ నాన్నగారు ఫ్రంట్ రూమ్లో పేపర్ చదువుకునేటప్పుడు నన్ను వెనక నుంచి లోపలికి రప్పించి తలిపేసేవారు. ప్లస్ నేను మ్యూజిక్ కాలేజీలో సీట్ తెచ్చుకున్నాను. మన ఎంట్రన్స్ ఎగ్జామ్లో పాస్ అయ్యి తెచ్చుకుంటే, పాస్ చేయిస్తే నేను ఎక్కడ రోజు క్లాస్కి వెళ్తానో అని భయానికి మా నాన్నగారు బస్ పాస్ చేయించనని చెప్పారు. సరే అనేసి ఇంకా నేను ఎలా వెళ్ళాలో తెలియదు. మేము ఉండేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్లో. డాన్స్ కాలేజ్ వచ్చేసి రామ్కోట్ చౌరస్తా, అంటే నియర్ 5.5 కిలోమీటర్స్ ఉంటుంది. అలా ఒక 1 మంత్ నేను నడుచుకుంటూ వెళ్ళి డాన్స్ క్లాస్కి వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను. ఎందుకంటే నాకు నా శరీరంలో ప్రతి ఒక్క రక్త బొట్టు ఒక డాన్స్ అనే ఫీలింగ్ ఉండేది నాకు. నేను జీవితంలో మళ్ళీ ఇంకా డాన్స్ అంటే కొన్ని రోజులు నేర్చుకున్నాను నటరాజ రామకృష్ణ గారి దగ్గర. అప్పుడు కూడా మా నాన్నగారు అరిచి మానిపించేశారు. అలా ఒక 8 సంవత్సరాలు నాలో నేనే ఏడ్చానమాట. నేను మళ్ళీ డాన్స్ నేర్చుకోనేమో, ఇంకా నా జీవితంలో డాన్స్ రాదు అని ఏడ్చేదాన్ని. అలాంటిది ఒక ఫ్రెండ్ ఉండేది సూర్యప్రభ అని. ఫీజు కట్టకపోతే డాన్స్ నేర్పరు, నాన్నగారు నేర్పరు, ఎలా అని మేమిద్దరం ఎప్పుడు డిస్కస్ చేసుకునే వాళ్ళము. సో తను వచ్చి ఒకరోజు చెప్పింది అనమాట, ఇలా గవర్నమెంట్ కాలేజ్ ఉంది, దాంట్లో ఫ్రీగా నేర్పిస్తారు, ఇయర్లీ వన్స్ ఒక ఫీజు కడితే చాలు ఝాన్సీ. నన్ను ఇంటి దగ్గర లక్ష్మి అని పిలుస్తారు. అయితే లక్ష్మి నువ్వు అది ప్రయత్నించవచ్చు కదా అంటే, మా ట్యూషన్ టీచర్ హెల్ప్ తోటి మ్యూజిక్ కాలేజ్కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి సెలెక్ట్ అయ్యి వెళ్తానంటే నాన్నగారు వద్దండి. సరే 1 మంత్ నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ వచ్చాను. ఆ తర్వాత మా మదర్ నా కష్టం చూడలేక డబ్బుల విలువ నాకు తెలియాలి అని ఇంట్లో ఏదైనా ఒక పని చేస్తే నీకు 50 పైసా ఇస్తాననేవారు. ఆ పని చేసి రోజు ఒక 50 NP తీసుకుని మా ఇంటి పక్కనే సైకిల్ షాప్ ఉంది. ఆ సైకిల్ షాప్లో 1 అవర్కి 50 పైసా అనమాట. అది రెంట్కి తీసుకుని పావు గంటలో 5.5 కిలోమీటర్ సైకిల్ తొక్కుకుంటూ డాన్స్కి వెళ్ళి, మ్యూజిక్ కాలేజ్లో ఓన్లీ ½ అన్ అవరే చెప్తారు. ఆ ½ అన్ అవర్ డాన్స్ తెచ్చుకుని మళ్ళీ 15 మినిట్స్లో ఇంటికి వచ్చేసి సైకిల్ షాప్లో ఇచ్చేసేదాన్ని. అలా చాలా చాలా అంటే చాలా కష్టంగా పడి నేను నేర్చుకున్నాను. అయితే ఇప్పుడు ఇదంతా నా స్టోరీ చెప్పి మిమ్మల్ని బోరు కొట్టించాలనేది కాదు నా ఇంటెన్షన్. వీళ్ళకి తెలియాలి, ఎందుకంటే ఇంత మంచి పేరెంట్స్ ఉన్నందుకు వీళ్ళు ఎన్ని జన్మలు ఎత్తినా వాళ్ళ రుణం తీరదు. ఎందుకంటే